హలో అండి. నమస్తే. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా కాల్షియం లోపం రాకుండా ఎముకలని దృఢంగా తయారు చేసే మునగాకుతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కారం పొడిని తయారు చేసుకోవడానికి మునగాకుని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి 2 రోజులు నీడలోనే ఆరబెట్టుకోండి. నెమ్ము ఏం లేకుండా ఇలా మంచిగా డ్రైగా మునగాకు ఆరిపోతుంది. ఒక్కసారిగా ఇలా మునగాకుని డ్రైగా నీడలోనే ఆరబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ కారం పొడిని ఎప్పుడైనా సరే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు కారం పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు దినుసుల్ని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇలా వేగిన పప్పు దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే ఆరబెట్టి పెట్టుకున్న మునగాకును వేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మునగాకుని ఫ్రై చేసుకోవడం వలన మునగాకు మంచిగా వేగడంతో పాటు మునగాకు పొడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మునగాకు మాడిపోకుండా ఇలా అడుగు వైపు నుండి కూడా కలుపుకుంటూ మునగాకుని స్లోగా వేయించుకోండి. ఇలా చేతితో నలుపుకుంటే మెత్తగా పొడి అయ్యేలాగా మునగాకుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్రని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడిని, 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న కారంని పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించి చల్లార పెట్టుకున్న మునగాకుని చేతితో ఇలా నలుపుకుంటూ పొడి చేసుకోండి. మునగాకుని ఇలా పొడిగా చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారంతో పాటు మునగాకును కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే మునగాకు కారం పొడి రెడీ అయిపోతుందండి. ఈ మునగాకు కారం పొడిని ఇడ్లీలోకి తిన్నా, వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు కారం పొడి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.